అందరు నమస్కారం అండి. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా పేరు వారణాసి. ఆ వారణాసి టీజర్ ఇదే అని సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఎక్కడ చూసినా కానీ ఆ వీడియో దర్శనమిస్తుంది. మేబీ మీలో చాలామంది కూడా ఆ వీడియోని చూసి ఉంటారు. మీకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఇది నిజంగా వారణాసిలో అంటే మహేష్ బాబు గారి, రాజమౌళి గారి సినిమా పేరు వారణాసి, ఆ వారణాసి టీజరా లేదా ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియో అని మీలో చాలా మందికి డౌట్లు ఉన్నాయి. మీ డౌట్లని నేను ఈ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలుకి అది వారణాసి టీజరా లేదా ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియో అనేది క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు 2 వీడియోలు చూపిస్తాను. ఆ 2 వీడియోల్ని మీరు చూడండి. ఆ 2 వీడియోలు చూస్తే ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను చెప్పబోయేది. అప్పుడు ఇది ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియో లేకుంటే వారణాసి టీజరా అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి 2 వీడియోలు చూపిస్తాను. ఆ 2 వీడియోలు చూడండి. ఫస్ట్ వీడియో వెనకాల పాట వస్తుంది, అది నోట్ చేసి పెట్టుకోండి. వారణాసి ఒక వీడియో చూశారు కదా, ఇంకొక వీడియో చూపిస్తా. ఇంకొక వీడియో చూడండి. వెనకాల సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ గుర్తుపెట్టుకోండి. బా నిజంగా ఇది ఎవ్వరు చూసినా కానీ నిజమే అని అంటారు. ఎవ్వరు చూసినా కానీ నిజమే, ఇది నిజమే నిజమే అంటారు. ఎందుకంటే వాళ్ళు వేసిన సెట్ ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టిన ఆ ఎల్సిడి స్క్రీన్ ఏదైతే ఉందో పేదదే, దాని మీదే ప్లే చేశారు. ఎవ్వరు చూసినా కానీ ఇది నిజంగానే వారణాసి టీజరో అని కన్ఫర్మ్ అవుతారు చాలా మంది. అలా కన్ఫర్మ్ అయ్యారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ఒరిజినల్ వీడియో కాదు, వారణాసి టీజర్ కాదు. ఇది ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియో అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే నేను ఈ మూవీ టీము సోషల్ మీడియా అంటే వాళ్ళ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటాయి కదా, వాళ్ళ పేజెస్ ఉంటాయి కదా, వాళ్ళ పేజెస్కి వెళ్ళి నేను చెక్ చేశా. రాజమౌళి గారి పేజెస్కి వెళ్ళి నేను చెక్ చేశా, మహేష్ బాబు గారి పేజీకి వెళ్ళి నేను చెక్ చేశా. అంటే ప్రొడ్యూసర్ పేజీ ఉంటుంది దుర్గా ఆర్ట్స్ అని, ఆ పేజీకి వెళ్ళి నేను చెక్ చేశా. ఎక్కడ చూసినా కానీ ఎలాంటి అప్డేట్ లేదు. ఈ వీడియో అక్కడ ఎక్కడ కూడా లేదు. లేదా ఇలాంటి పోస్టర్ కానీ ఇలాంటి సీన్ కానీ లేకుంటే ఈ మహేష్ బాబు గారు ఏదైతే ఆ ఎద్దు మీద వస్తున్నారో అలాగా ఒక పోస్టర్ కానీ ఏవి కూడా లేవు, ఎక్కడ కూడా లేవు. సో అది క్లియర్. రెండోది, ఈ లైవ్ ఏదైతే ఉందో అది జియో హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. నేను దాంట్లోకి వెళ్ళి కూడా చూసా. నేను చూసే టయానికి ఆ లైవ్ ఇంకా వాళ్ళు ఇంకా చూపించాల. లైవ్ పెట్టారు కానీ లైవ్ ఇంకా చూపించాల, లైవ్ స్ట్రీమింగ్ జరగల. దానికి కావాల్సిన ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. నేను వీడియో చేసే టైంకి జియో హాట్‌స్టార్లో లైవ్ జరగల. ఓకే, ఇక్కడ లైవ్ జరగల, జియో హాట్‌స్టార్లో లైవ్ జరగల. అక్కడ వాళ్ళ పేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ పేజెస్లో కూడా ఈ సినిమా ఈ టీజర్ సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఇది బయటకు వచ్చింది. సో ఇది నిజమా కాదా అంటే నేను అబద్ధమని చెప్తా. ఎందుకంటే ఆ టీజర్ ఆ వీడియో ఏదైతే ఉందో అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వెనకాల ఒక సాంగ్ వస్తుంది, మహేష్ బాబు గారి సాంగ్ వచ్చాడయ్యా స్వామి అని ఒక సాంగ్ వస్తుంది. ఓకే, ఏ టీజరు కానీ ట్రైలర్ కానీ లేదా ఏ సినిమా అప్డేట్ ఇస్తున్నా సరే ఎవరు కూడా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంటే ఒక పాట పెట్టరు. ఓకే, ఆ సినిమాలో టీజర్కి సంబంధించిన లేదా ట్రైలర్కి సంబంధించిన మ్యూజిక్కే వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే వస్తుంది. అంతేగాని మిగతా సాంగ్స్ అక్కడ ప్లే అవ్వవు. ఒక టీజరు మనం చాలా చూస్తుంటామండి ఈవెంట్లో. ఒక టీజర్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ టీజర్కి సంబంధించిన మ్యూజిక్కే కదా వస్తుంది. కానీ ఈ వీడియోలో వెనకాల ఏరే సాంగ్ వస్తుంది. ఏరే సాంగ్ వచ్చే అవకాశాలు ఉండవు, రావు. అలా చేయరు అలా. ఓకే, అలా చేయరు. కానీ ఈ వీడియోలో మాత్రం వేరే సాంగ్ వస్తుంది. అలా ఎలా నమ్ముతారు? నమ్మరు కదా.
నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. అది రాదు కదా, రాదు, అలా అది కుదరదు, అది ఇంపాసిబుల్. అది సినిమా ఆ టీజర్ మ్యూజిక్ వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, ఆ పాటలే వస్తాయి తప్ప వేరే సినిమా పాటలు రావు, పెట్టరు కూడా. ఓకే, అలా పెడితే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, ఎవరు పెట్టరు. అది మనం చాలా టీజర్లు చూసాం, ఇలా స్క్రీన్ మీద ప్లే చేసే చాలా టీజర్లు కానీ ట్రైలర్ కానీ చూసాం. ఎవరు కూడా అలా పెట్టరు, అలా పెట్టే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అలా పెడితే జనాలకు అర్థం కాదు, ఈ సాంగ్ అంటారా ఆ టీజర్ ట్రైలర్ చూస్తారా అనేది కన్ఫ్యూజ్లో ఉంటారు, కాబట్టి ఎవరు పెట్టరు. సో ఫస్ట్ పాయింట్ అదనమాట. దాన్ని బట్టి మనం అర్థమైంది ఇది ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియో అని మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, రెండోది కోట్లు పెట్టి దీన్ని హాట్‌స్టార్ కొనుగోలు చేసినప్పుడు అంత సింపుల్గా అలా ఎలా రిలీజ్ చేస్తారు? ఏదైనా మొట్టమొదటి రావాలనుకుంటే, ఒక టీజర్ రావాలనుకుంటే అది హాట్‌స్టార్లోనే వస్తుంది, జియో హాట్‌స్టార్ అనేది రావాలి లెక్క ప్రకారం. ఎందుకంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు. అక్కడ జరుగుతున్న ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్. మీరు చాలా మంది పబ్లిక్ అంటున్నారు కదా, పబ్లిక్ కాదు, అది ప్రైవేటు, అది ఒక బిజినెస్. ఒక బిజినెస్ చేసేటప్పుడు అంత ఈజీగా అంత సింపుల్గా అయితే ఉండరు. మూడోది, చాలా మందికి పాసులు అంటే అభిమానులు పాసులు వెళ్తున్నాయా లేదా, సినిమా వాళ్ళు ఎవరికైతే పాసులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకున్నారు అనుకుంటున్నాను నేనైతే, వాళ్ళకే ఇచ్చుకున్నారు. నార్మల్గా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశాలు లేవని నేనైతే అనుకుంటున్నా. వాళ్ళు పాసులు ఏవైతున్నాయో వాళ్ళు సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే ఇచ్చారు, వాళ్ళు ఆ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. అలా అలౌ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సెల్లు అలౌ చేయరు అనేది నా అభిప్రాయం. వాళ్ళు సెల్లు అలౌ చేయరు, ఎందుకంటే అది ఒక బిజినెస్ సంబంధించింది. నువ్వు వెళ్ళి ఒక షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడితే కోట్లు పెట్టి దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న జియో హాట్‌స్టార్ ఏమన్నా పిచ్చోడా, వాడు ఏమన్నా ఎర్రిపప్ప? ఆలోచించండి ఒకసారి, లాజికల్గా ఆలోచించండి. వాడేమన్నా ఎర్రిపప్ప కాదు కదా. చాలా మంది అభిమానులు ట్రై చేశారు పాసల కోసం, చాలా మందికి అభిమానులకు దొరకలా. వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన పీపుల్ కాబట్టి వాళ్ళకి ముందే చెప్తారు, మీరు సెల్లు తీసుకురాకూడదు, సెల్లు రాకూడదు అని వాళ్ళు ముందే చెప్తారు. అది ఇంపాసిబుల్. ఇది ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియోనే నేనైతే బలంగా నమ్ముతున్నా. నిజంగా అది సినిమాలో కానీ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది నిజంగా సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ వాడు క్రియేట్ చేసి వాడు ఎవడో కానీ వాడు మామూలుడు కాదు. లేదా ఈ మూవీ టీమే క్రియేట్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నారా, లేకపోతే పబ్లిక్కి పంపించారా, అది అంటే ఒక వైపు కోసం దాన్ని క్రియేట్ చేశారా, మూవీ టీమే చేశారా, వాళ్ళే రిలీజ్ చేశారా అనే డౌట్లు కూడా వస్తున్నాయి నాకు. ఓవరాల్గా మీరు చూసిన టీజర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ కాదు, అది ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియో. మనం ఏ యాంగిల్లో కూడా ఆలోచించినా, ఏ యాంగిల్లో చూసినా కానీ అది ఏఐతో క్రియేట్ చేయబడ్డ వీడియోనైతే నేనైతే నమ్ముతున్నా. ఏదైనా కానీ టీజర్ కానీ లేకుంటే ఏ లుక్ వచ్చినా కానీ ఫస్ట్ జియో హాట్‌స్టార్లోనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి జియోలోనే వస్తుంది. జియోలో వచ్చిన తర్వాత యూట్యూబ్లో వస్తుంది, లేకుంటే జియో యూట్యూబ్ ఛానల్ ఉంది, హాట్‌స్టార్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, లేదా దాంట్లో వస్తుంది. సో ఇది మాత్రం ఏఐతో చేయబడ్డదని నేనైతే నమ్ముతున్నా. మేబీ మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేను చెప్పేదే నిజం, నేను చెప్పేదే 100% వాస్తవం అని నేను అంటోలే. నేను చూసింది నాకున్న సెన్స్ ప్రకారం, నేను ఆలోచించిన ప్రకారం అది ఏఐతోనే క్రియేట్ చేయబడ్డ వీడియోని నేనైతే నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఏదైనా టీజర్ కానీ లేకుంటే ఏదైనా అప్డేట్ కానీ ఇస్తే దాని గురించి కూడా తర్వాత వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ.